కార్మికులు అంటే లెక్కలేనితనం. ఇవాళ జరుగుతున్నది ఏంటిది ఆర్టీసీలో మొత్తంగా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను కొనుక్కొచ్చి అవి కూడా కొంటలేరు, కిరాయికి తెస్తారు. కిరాయికి తీసుకొచ్చి దాంట్లో ఆర్టీసీ డ్రైవర్స్ కాకుండా ప్రైవేట్ డ్రైవర్స్ని పెట్టడం, అంటే ఆర్టీసీ వర్క్ ఫోర్స్ని అంతా కూడా తగ్గించేసి ప్రభుత్వ ఆర్టీసీ ఉద్యోగులు లేకుండా చేసి మొత్తంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో అవినీతి దాగి ఉంది, ఉన్నటువంటి ఉద్యోగాలను తీసేసేటటువంటి కుట్ర దాగి ఉన్నది. అన్నిటికన్నా ప్రాబ్లం ఏమవుతుందంటే గవర్నమెంట్ ఆర్టీసీ డ్రైవర్లు వెల్ ట్రైన్డ్ ఉంటారు, భద్రంగా బస్సు నడపగలుగుతారు. కానీ వచ్చేటటువంటి ప్రైవేట్ డ్రైవరు ట్రైనింగ్ ఉందా లేదా కూడా కనీసం ఈ ప్రభుత్వాలు చూస్తలేవు. కేవలం వచ్చేటటువంటి ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చడం, వాళ్లకు అదనంగా బెనిఫిట్ ఎట్లా చేయాలి, దాంట్లో వీళ్ళ కమిషన్ ఎట్లా రావాలనే ఆలోచన తప్పితే ఇంకొకటి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా డిపోలలో ఓన్లీ ఎలక్ట్రిక్ బస్సులను పెట్టుకుంటా ఉన్నారు. ఆ ఎలక్ట్రిక్ బస్సులలో కూడా ఆర్టీసీ డ్రైవర్లు ఉండాలి, గవర్నమెంట్ డ్రైవర్లు ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.